అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పోలీసులకు చిక్కాడు. అయ్యప్ప స్వామిపై నరేష్ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. అతన్ని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని కోసం గాలించినప్పటికీ దొరకకుండా తప్పించుకున్నాడు. 3 రోజులుగా పరారీలో ఉన్న నరేష్ ఎట్టకేలకు వరంగల్లో పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతన్ని కాసేపట్లో కొడంగల్కు తరలించనున్నారు. Nggak gue ya, oi. Unelo tuh అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పోలీసులకు చిక్కాడు. అయ్యప్ప స్వామిపై నరేష్ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. అతన్ని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు అతని కోసం గాలించినప్పటికీ దొరకకుండా తప్పించుకున్నాడు. 3 రోజులుగా పరారీలో ఉన్న నరేష్ ఎట్టకేలకు వరంగల్లో పోలీసులకు చిక్కాడు. పోలీసులు అతన్ని కాసేపట్లో కొడంగల్కు తరలించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు? ఆయనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ని పోలీసులు నిన్న సాయంత్రం నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. బైరి నరేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి, ఆయన మాట్లాడినటువంటి మాటలు, అయ్యప్ప స్వామికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన నేపథ్యంలోనూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎదుర్కొంటాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే ఆయనపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. వరంగల్ పోలీస్ స్టేషన్ లో చెక్కుడు జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కాసేపట్లో కొడంగల్ కి తరలించనున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు బైరి నరేష్ ని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బైరి నరేష్ మీద అయ్యప్ప స్వామి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆ వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు. హిందూ సైనికాలన్నీ కూడా ఐకమత్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. నిన్న అనుచిత వ్యాఖ్యలు నరేష్ కి సంబంధించి నిన్న నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పెద్ద ఎత్తున కూడా అయ్యప్ప స్వామి భక్తులు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే బైరి నరేష్ పోలీసులు కొడంగల్ పోలీస్ స్టేషన్ తరలించిన అనంతరం కూడా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, దాంతో పాటుగా బైరి నరేష్ కఠినంగా శిక్షించడంతో పాటుగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి మతపరమైనటువంటి దర్శనం లేపడము, హిందూ ధర్మాలను కించపరుస్తూ హిందూ దేవులను, ఇతర దేవులను ఇట్లా అనుచితంగా మాట్లాడే వాళ్ళపై కఠినంగా శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. హిందూ సంఘాలు ఏమని డిమాండ్ చేస్తున్నాయి ఈ బైరి నరేష్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపైన? హిందూ సంఘాలు ఇక అయ్యప్ప స్వాములు అందరూ కూడా పెద్ద ఎత్తున బైరి నరేష్ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. బైరి నరేష్ నిన్న మాట్లాడినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇటు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలంటే కూడా పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ చార్మినార్ వద్ద కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనబడుతున్నాం. బైరి నరేష్ ఇంటి వద్ద కావచ్చు, అదేవిధంగా అంతో ఉన్నటువంటి ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆందోళన చేపడుతున్నట్లయితే బైరి నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంటే కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా చేస్తున్నట్టు కనబడుతుందా?
ప్రణయ్ బైరీని అరెస్ట్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రణయ్ పిచ్చోడికి తుపాకీ తేం చేస్తాడు, నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకీ పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అడగానే చేయి పెట్టుకోవడం ఆయన ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు వాళ్ళకు. ఎవరికి ఫోన్ చేసిండు? తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే కాలుతాను వెనక పెట్టిండు.